మిస్ అయిన గౌతమ్ ఇంతవరకు కనిపించలేదు. ఎలాగైనా వాడిని పట్టుకొని గౌతమిని రక్షించాలి. పిన్ని లే. వాళ్ళని చంపేద్దాం. కాసేపు ఈ గౌతమి నీకు పిన్ని. ఏయ్, ఓవర్ యాక్షన్ చెయ్యకు. యాక్షన్ చెయ్యి చాలు. ఎలా మర్చిపోయారు? తెలీదు మేడం. సడన్ గా రోడ్డు మీద ఉన్నాను. అంతకుముందు ఏం జరిగిందో తెలీదు. నేనెవరు, నా పేరు, ఊరు అంతా మర్చిపోయాను. మా వాళ్ళు చెప్పేదాకా నాకు ఏ విషయాలు గుర్తులేవు. మీకు గుర్తున్నంత వరకు ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా? లేదు. పోనీ ఇంట్లో ఏమైనా పెద్ద పెద్ద గొడవలు జరిగాయా? పాప ఇట్రా అమ్మా. తలనొప్పి రావడం, తల తిరగడం, సడన్ గా బాడీ బరువు అవడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? వికారంగా గానీ వాంతులు వచ్చేటట్టు గానీ ఏమైనా ఉందా? లేదు డాక్టర్. త్వరగా తన గతం గుర్తొచ్చేలా చేయండి డాక్టర్. చాలా ప్రాబ్లం గా ఉంది. సారీ అండి, ఏదో బలమైన సంఘటన జరిగిన కారణంగా తన గతం మర్చిపోయింది. ఇలా వచ్చి చూడడం వలన ఏ ఉపయోగం ఉండదు. వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేయండి. అక్కడ ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అవ్వచ్చు. ఎంత సమయం పడుతుంది డాక్టర్? గంటల్లో కాదు, రోజుల సమయం పడుతుంది. ఎందుకు అలా కంగారు పడతారు? మీరు కంగారు పడితే పేషెంట్ మరింత డిస్టర్బ్ అవుతుంది. అది ఇంకా ప్రమాదం. వెంటనే హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్, తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. రైట్, మేడం గారిని డ్రాప్ చేసి రండి. ఉంటానమ్మా.
రాలేదేంటి? అడ్రస్ కరెక్ట్ గానే చెప్పాను కదా. నువ్వు కరెక్ట్గానే చెప్పావు, కానీ ఆవిడ కరెక్ట్ అని కూడా చెప్పావు కదా. అంటే అంటే ఏముంది, దొమ్మీలు మర్డర్లు చేయించేదని నువ్వు ఒక్క ఫోన్ కాల్ చేసినంత మాత్రాన వణికిపోయి వచ్చేస్తుందా? పైగా పవర్లో ఉన్న మనిషి పోలీసుల్ని పంపించడం ఎంతసేపు? ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదురా? నువ్వు చెప్పనిచ్చావా? మరి రిస్క్ చేసి నాతో వచ్చావా? 25 లక్షలు ప్లస్ పరువు కదా, ఈ మాత్రం రిస్క్ చేయకపోతే బాగుండదని వచ్చాను. కానీ పసిపిల్లాడిని చంపుతామని చెప్పాం కదా. మరీ తేడా చేసి పిల్లాడి ప్రాణాలు రిస్క్ లో పెడతారంటావా? ఆ మాయాదేవి చెడ్డది కావచ్చు, కానీ గౌతమి వీడి తల్లి. చచ్చినా వీడిని చంపుకోదు. అదే నా ఆశ కూడా. ఎవరై ఉంటారా కార్ ఆగింది? వీళ్ళు రసూల్ భువనేశ్వరి కదా. వీళ్ళు ఇక్కడున్నారేంటి? అప్పుడు గౌతమికి చేయాలని చూసినట్టు ఇప్పుడు ఇంకెవరైనా అమాయకురాలికి నిఖా చేయాలని చూస్తున్నారా? వీడా? ఈ లైన్ వస్తున్నాడేమిట్రా? అంటే ఆ మాయాదేవి తెలివిగా వీడిని పంపించిందేమో. ఇప్పుడేం చేద్దాం? పారిపోవడానికి కూడా టైం లేదు. సమయానికి ఈ పిల్లాడు ఒకడు లేచి చచ్చాడు. ఎందుకైనా మంచిది, ముందు పిల్లోని దాచే.
ఏంటి సాబ్? ఇక్కడేం చేస్తున్నారు? ఎవరైనా అమాయకురాలు దొరుకుతుందని ఎదురు చూస్తున్నారా? మేము అవన్నీ ఎప్పుడో మానేసాం బాబు. ఇప్పుడు పరువుగా బతుకుతున్నాం. అవును సాబ్, నిజంగానే నిజాయితీగా కష్టపడి బతుకుతున్నాం. ఆ నిజాయితీ బతుకు మీ మొహాల్లో కనిపిస్తూనే ఉంది. నిజం చెప్పండి, ఎవరి కోసం చూస్తున్నారు? అదేంటి సాబ్, మాకు ఇంకేం పనులు లేవా? మేము కూడా మనుషులమే సాబ్, మారాం. ఎప్పుడూ ఒకేలా ఉండం కదా సార్. ప్రతి క్రిమినల్ కి మారిపోయి మంచిగా బతుకుతున్నానని చెప్పడం కామన్ అయిపోయింది. కారణం లేకుండా మీరు కూడా పోలీసులా వేధించడం ఏం బాలేదు సార్. ఏంట్రా, ఫీల్ అయ్యావా? చెడ్డ పనులు చేయడానికి ఫీల్ అవ్వరు. మంచిగా బతకపోతే మీకే నష్టం. అర్థమైందా? అలాగే సార్. జాగ్రత్త. అమ్మయ్యా, వెళ్ళిపోతున్నాడు. అమ్మయ్యా, త్వరగా వెళ్ళరా బాబు. రేయ్, ఓసారి కిందకి దిగరా. ఎందుకు సాబ్? దిగరా చెప్తాను. దిగో. కృష్ణున్నాడేంటి ఇక్కడ? ఏంటి సాబ్? కొంపదీసి మనకు కాల్ చేయమనేది కృష్ణ కాదు కదా? కృష్ణ ఎందుకు చేయిస్తాడు మాయా? ఓ క్రిమినల్కే ఇంకో క్రిమినల్ గురించి తెలుస్తుందంటారు. నీకు బిల్లా గురించి తెలుసా? పిల్లానా? అతనేవాడు సార్? కృష్ణకు మనపై అనుమానం వచ్చిందేమో. గౌతమి కనిపించలేదు కాబట్టి మనమే ఏదో చేసుంటామని చెప్పి ఫోన్ చేసి తెలివిగా ఇలా రప్పిస్తున్నాడేమో. కృష్ణకి డౌట్ ఎలా వస్తుంది మాయా? ఆ నవీన్ వాళ్ళు చెప్పుంటారేమో. వాళ్ళు కోమాలో ఉన్నారు కదా. ఎందుకైనా మంచిది మనం వెనక్కి వెళ్ళిపోవడం బెటర్. వెనక్కి వెళ్ళిపోదాం.
బిల్లగాడు కూడా మీలాగే ఓ వెధవ. మీకెక్కడన్నా తగిలాడేమో అని అడిగాను. ఎక్కడా చూడలేదు కదా? లేదు సార్, నాకు అసలు ఆ పేరు కానీ ఆ మనిషి కానీ ఎవరూ నాకు తెలియదు. నిజమేనా? నిజమే సార్. సరే. ఒరేయ్ రసూల్, త్వరగా వెళ్ళిపోదాం పదరా. వీడు మళ్ళీ వెనక్కొస్తే నా గుండె ఆగిపోయేలా ఉంది. పదా. అలాగే పూనాజీ. బ్యూటీ, బ్యూటీ, బ్యూటీ. ఇక్కడ గౌతమి లేదు బ్యూటీ. మనం కాపాడలేకపోయాం. మనల్ని నమ్మి వచ్చిన ఒక అమాయకురాల్ని మన చేతకానితనం కారణంగా రక్షించలేకపోయాం. మన ప్రయత్నం వృధా. అసలు మనమే ఏంటి బ్యూటీ? ఏంటి అలా మరుగుతున్నా? ఏమైంది? ఏమైంది? గౌతమిని ఏమైనా గుర్తుపెట్టావా? గౌతమి ఇటే వెళ్ళిందా? గో 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 గో. ఇంట్లో గొడవల కారణంగా గౌతమి వెళ్ళిపోయిందో లేక ఎవరైనా కిడ్నాప్ చేశారో తెలియడం లేదు. కిడ్నాప్ జరుగుంటే ఇప్పటికే కిడ్నాపర్ల నుంచి ఫోన్ కాల్ రావాలి. రాలేదు అంటే కిడ్నాప్ జరగలేదా? లేక కిడ్నాపర్ మోటివ్ ఇంకేదైనా ఉందా? ఆ కిడ్నాపర్ బిల్లాగాడేనా? వాడి గురించి బాగా తెలిసిన వాడు శత్రు. తనేమో పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఏం చేయాలి? మే ఐ కమిన్ సార్? యా కమిన్. సార్ మీకు పార్సల్ వచ్చింది. పార్సిలా? అవును సార్, స్టాంపులు లేకుండా వచ్చింది సార్. డబ్బులు కూడా నేనే ఇచ్చాను. ఏది ఇలా ఇవ్వు. ఫోన్ ఛార్జింగ్ లేనట్టుంది. దీనిలో ఏముందో చూడాలి. అశోక్, దీనికి సూటబుల్ అయ్యే ఛార్జర్ తీసుకురా. అలాగే సార్. తేజ చివరిగా 4-5 సార్లు ఒకే నంబర్కి ఫోన్ చేశాడు. మీ నెంబర్కు తేజ ఫోన్ నుంచి ఓ ఎంఎంఎస్ వచ్చినట్టుగా ఉంది సార్. దొరికిందా? ఇవ్వు.
రోజు ఈ నంబర్ నుంచే నాకు కాల్ వచ్చింది. అంటే ఈ ఫోన్ నుంచే ఎవరో చేశారు. ఎవరు వాళ్ళు